भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకలా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. సాయి సన్నిధి అంటున్నాం ఇక్కడ. సాయి సన్నిధి అంటే సాయి దగ్గర మనం ఉన్నాం. మరి బాబా ఇక్కడ కనబడలేదు కదా, బాబా లేడు కదా, మరి సాయి సన్నిధిలో మనం సత్సంగం చేస్తున్నాము అనే భావన ఎలా వస్తుంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఇది వచ్చి ప్రశ్నావళి. సత్సంగం అంటే బాబా గురించి, బాబా దేవుడు అండి, బాబాకు మొక్కండి, బాబా తప్ప ఇంకెవరు పూజించబాకండి అని చెప్పడం ఉద్దేశం మాత్రం కాదు ఈ సత్సంగ ప్రయోజనం. వాస్తవం తెలుసుకోవడానికి ఈ సత్సంగం. వాస్తవం అంటే సత్యమేది, అసత్యమేది, అది తెలుసుకుంటేనే మన ధర్మమా అధర్మంగా మనం ముందుకు వెళ్ళగలం. సత్యం అసలు తెలియబోతే మనకి ధర్మంగా వెళ్ళలేము, అధర్మం వైపు మనం వెళ్ళలేము. భగవంతుడు మన ప్రమాణాన్ని వేదమే. భగవంతుడులో వేదం యొక్క భాగమే భగవద్గీత. భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు అది మనం పట్టుకోవాలి. నేను అన్ని జీవులలో నేనే ఉన్నాను అని కృష్ణ భగవానుడు అర్జునుడికి నిరూపణ చేశాడు. ఎలా నిరూపణ చేశాడు? మనం కృష్ణుడి విశ్వరూప సందర్శనం మనం చూసాము. మనం విశ్వరూప సందర్శనం ఎక్కడ చూసాము? సినిమాలో చూసాము. అంతే, మనకి ఎక్కడ చూస్తాము? సినిమాలో కృష్ణుడు ఏం చూపిస్తారు? బాగా పైగా ఆకాశంలో దిగినట్టు చూపిస్తారు. ఆయన శరీరంలోని పర్వతాలని, కొండలని, చెట్లని, చేమలని, పక్షులని, మనుషులని, సకల జీవరాశులని, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మనకు అర్థం కావడం కోసంగా సినిమాలో చూపిస్తారనమాట. అంటే ఏంటి? ఇన్ని రూపాలు ఆయనవే, ఇన్ని రూపాలు ఆయనవే అని చెప్పారు. అన్ని రూపాలు ఆయనవే ఎవరికి చెప్పాడో? ఒక అర్జునుడికి చెప్పాడు. ఇంకొకరు కూడా చూపించాడు కృష్ణ భగవానుడు. ఎవరు చూపించాడు? యశోదకు చూపించాడు. ఆ నోటిలోనే సర్వ భూగోళాలన్నీ కనిపించింది. మరి ఇంకెవరు చూపించినట్టుగా మనకు తెలియదు. మరి మనం ఎలా విశ్వసిస్తాం దాన్ని? అదంతా బూటకమండి. కృష్ణుడు ఏంది, అన్నింటిలో ఉండేది ఏంది, అంతా గుట్ట పురాణాలంతా అదే తూకి ఊసేవాడు. వాటివి వాస్తవం ఎలా నమ్మగలం మనం? అంతా ఒకటి అనే భావం ఎలా కలుగుతుంది? మన నిరూపణ కావాలి కదా అని అంటారు ఇలాంటి వాళ్ళు. నిరూపణ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రమాణం లేనిదే మనం దేనిని విశ్వసించకూడదు. అన్ని రూపాలు ఆయనవే అని చెప్పేశాడు. మరి మనకి నిరూపణ కావాలంటే ఎవరు దాని తార్కాణం, ఎవరున్నారు నేటి కాలంలో? అందుకోసం షిరిడి సాయినాథుడు పటం రూపంలో, విగ్రహం రూపంలో, భిక్షగా రూపంలో, కుక్క రూపంలో, ప్రాణి రూపంలో నేనేనో నిరూపించాడు. అప్పుడు ఇది పటం అందామా, ఆయన అనేక స్వరూపం అందామా? ఇప్పుడు పటమా ఆయన స్వరూపమా? అందుకని ఆయన సన్నిధిని పదం వాడాడు. ఏదో పదం వాడాడంటే దాని కాదు. కానీ ఇదే మాట మనం బాబాను చూడలేము. కానీ గొలగముడి వెంకయ్య స్వామి పేరు అంటారు మీరు. గొలగముడి వెంకయ్య స్వామి 1982వ సంవత్సరం వరకు జీవించున్నాడు. ఇది తెలిసే ఉంటుంది మీకు అందరికీ కూడా. 1982 ఆగస్టు 24 వరకు జీవించున్నాడు ఆయన. ఆయన చెప్పిన మాట కూడా అన్ని జీవుల్లో వెంకయ్య మనకు రాసుకోయా అన్నాడు. రెండవది, వెంకయ్య స్వామి ఉన్నప్పుడు అందరూ పనులు చేసేవాడు. అంటే ఒక్కొక్క పని కట్టి తెచ్చేవాడు, అప్పుడు డిషన్ పోయించేవాడు, అప్పుడు అది ఉంటాయి కదా స్వామి చుట్టూ ఉన్నప్పుడు. స్వామి మీరు సమాధి అయిపోతే మేము ఏ పనులు చేయాలి అంటే మీరు సెలవులు పెట్టేసారు అనుకోండి, మేము ఏ పనులు చేయాలి ఏ ప్రశ్న అడిగారు. అంతే కదా. ఉన్నప్పుడు సరే మేము చేస్తున్నాము, లేనప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఎవరి మాట ఎవరి పేరు తినాలి సార్. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు ఇప్పుడు ఏ పనులు చేస్తున్నారో ఆయా పనులు నేనున్నా అన్నాడు. ఇప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని నేనున్నా అన్నాడు. మరి ఆయన మాట సొంతగా చెప్పాడా, దాని ప్రమాణం ఉందా? మనం పని చేసుకోవాలి. ఎవరు చెప్పినా ప్రమాణం చూసుకోవాలి. మన ప్రమాణం భగవద్గీత వేదం అని చెప్పుకుంటున్నాం. ఈ రెండు కాదంటావా? ఒప్పుకుంటావా? కృష్ణుడు ఏం చెప్పాడు? పనియే దైవం అన్నాడు.
నీ పని అంటే నీ కర్తవ్యమే భగవత్ స్వరూపం అని చెప్పాడు. అదే వెంకటేశ్వర అని చెప్పాడు, అదే బాబా చెప్పాడు, అదే శంకరాచార్య చెప్పాడు, అదే వీరబ్రహ్మం గారు చెప్పారు, అదే వేమని చెప్పాడు. కాబట్టి ఎవరేం చెప్పారో దాని ప్రమాణం ఉందా అని మనం చూసుకోవాలి. అందుకని సాయి సన్నిధిలో మనం ఉన్నాం చెప్పామండి. ఆ సాయి సన్నిధిలో బాబాని సేవించిన అనేక మంది భక్తులు ఉన్నారు. మన భక్తులు అంటే మీకు అర్థమవుతుంది. నిజంగా భక్తుడు అనేవాడు మనలో నేను కోపం చేసుకుంటాడు గత నాలో చెప్పుకుంటా. భక్తుడు అనేవాడు ప్రస్తుతానికి మనలో ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే భక్తుడికి 4 లక్షణాలు ఉన్నాయి. దానికి ప్రతి సదనం చెప్పుకుంటున్నాం. 1 వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం. ఈ 4 లక్షణాలు ఉన్నవాడు మాత్రమే భక్తుడు. మన భక్తులకు తెలిసి రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య, మీరాబాయి వాళ్ళు మాత్రమే. ఎవరు కోపం చేసుకోండి దయచేసి. మనము ఇష్టపడుతున్నాం దాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు అర్హత లేదని చెప్పుకోవడం మూర్ఖత్వమనా కాదా? రాజు ఉన్నాడు, రాజు ఊరిపోయాడు. నేను రాజు వేషం వేసుకుని సింహాసనం మీద కూర్చుంటే దానికి అర్హత నాకు ఉందంటారా? రాజు కూడా అర్హత ఉంది దానికి. ఆ క్వాలిఫికేషన్ ఉంటే నాకు ఆ సింహాన్ని కూర్చుని నాకు అర్హత ఉంది. అలాగే నాకు భక్తుల లక్షణాలు ఉంటే నేను భక్తులు చెప్పుకోవడానికి నాకు అర్హత ఉంది. మీకు అర్థం కాని వ్యక్తిలో నిజంగా బాబా సన్నిధిలో ఉంటూ వాడు ఎంత తీవ్రంగా ఈ 4 లక్షలు కలిగి ఉన్నారో వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ 4 లక్షలు మనకి భాగవతంలో అర్థమవుతుంది. అంటే భగవంతుని సేవించిన వాళ్ళు. అలాగే నయనాలు వింటారు మీరు. 63 నయనాలు పేరు విన్నారమ్మా ఎప్పుడన్నా? నయనాలు 63 మంది నయనాలు అంటే వాళ్ళు ఎవరు? మనుషుల, దేవతల, ఋషుల, మనలాంటి గృహస్థులే. ఇప్పుడు చూసారు నయనాలు కాళహస్తిలో దేవాలయానికి వెళ్ళామంటే వరుసగా పెట్టుంటారు చూడండి. 63 మంది నయనాలు బొమ్మలు ఉంటాయి చూడండి, విగ్రహాలు ఉంటాయి చూడండి. వారిని ఆదర్శంగా తీసుకోమని శివుడు చెప్పడం. అలాగే ఆల్వారులో 12 మంది ఆల్వార్లు ఉంటారు. ఆల్వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం వాళ్ళు భక్తులు. అంటే భక్తులు అంటే ఇటువంటి లక్షణాలు ఉంటుందరా అని చెప్పడం ఉద్దేశం. అవన్నీ మనకు తెలియదు కాబట్టి సాయినాథ్ 1918 వరకు జీవించిన నయనాలు ఎవరో మనం చూడలేదు. ఎప్పుడో అది ఎంతో కాలం, అది ఆల్వారు ఎంతో కాలం. అది బాబా సన్నిధిలో ఉన్న వాళ్ళు వారి యొక్క భక్తి ఎలా ఉంది తెలుసుకుంటే ఏమవుతుందంటే ఇదిరా నిజమైన భక్తి. కాబట్టి మనం భక్తులు చెప్పుడు మనకు అర్థం లేదు, చెప్పుకోకూడదు. నా సత్తా తెలిసిన తర్వాత నేను ఐఏఎస్ పాస్ అవ్వని ఐఏఎస్ అని డిగ్రీ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే అది అసహ్యంగా కూడా ఉంటుంది అసలు యాక్చువల్గా. అందుకని ఇక్కడ నిజమైన భక్తుడు, నిజమైన సాధకుడు అనే పదాలు మాట్లాడింది భరద్వాజ మహర్షి గారు. ఇందులో బాబా చదివిన ఉన్నారు. ఇక్కడ బాబా పుస్తకం చదివిన వాడు సాయిరామ్ దగ్గర బాబా చరిత్ర చదివిన ఉన్నారా? సరే, ఇందులో రాధాకృష్ణ అయ్యర్ ఒక ఆమె. చిన్నప్పుడే ఆమె వితంతు. చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటేనే భర్త చనిపోతాడు. భర్త చనిపోయినప్పుడు ఇంకా ఈ లౌకిక వ్యవహారంలో ఉండదలుచుకోలేదాన్ని. ఎందుకంటే సూటిపోటి మాటలే కదా. అందులో చిన్నప్పుడే భర్త కోల్పోయిన అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె ప్రశాంతంగా ఉన్నా బయట ప్రపంచం వాడికి ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకని ఏం చేసింది, వీళ్ళకంతా వీళ్ళతో మనకి పరిచయం వద్దు, టచ్ చేయవద్దు అని చెప్పేసి ఆమె పరమార్థం కోసమే సాధన కోసం ప్రయత్నం చేసింది. పరమార్థం అంటే లౌకికం, పరమార్థం అంటే ఏంటి? జ్ఞానం కోసం అని చెప్పాలండి. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈమెకి కృష్ణ భక్తురాలు. నిరంతరం రాధాకృష్ణ రాధాకృష్ణ అని స్మరించడం వల్ల ఈమెకి రాధాకృష్ణ ఆయన పేరు వచ్చింది. ఈమె పూర్వ పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఎవడో చెప్పాడు బాబా దగ్గరికి వెళ్ళేసి, నానా చతుర్థుడు చెప్పాడు. బాబా దగ్గరికి వస్తానే మొట్టమొదటి దర్శనంతోనే ఆయనలో కృష్ణుడి యొక్క తత్వం కనబడింది. కృష్ణుడు గారు కృష్ణుడి యొక్క తత్వం కనబడింది. కృష్ణుడి యొక్క తత్వం ఏంటి? ఏమిటి తత్వం పదం వాడేశాను ఇక్కడ. కృష్ణుడి యొక్క తత్వం ఏంటి? ప్రేమతత్వం. కృష్ణుడిలో ఉండేది ప్రేమతత్వం, రాముల్లో ఉండేది ధర్మం.
ఆ ప్రేమతత్వం బాబాలో కనిపించింది. కృష్ణుడు ఎక్కడ ఆ జీవిత వృత్తితో చూసామనుకోండి, ఎక్కడైనా సరే తను కష్టపడినట్టుగా ఉందా? పోనీ కృష్ణుడు పడ్డ కష్టాలు ఇంకెవరైనా పడ్డారా? అది మధురలో కావచ్చు, గోకులంలో కావచ్చు, ద్వారకలో కావచ్చు, ఎన్ని అష్ట కష్టాలు పడ్డాడు. ఏమ్మా పడలేదా? ఏంటి జైల్లో ఉన్నప్పటి నుంచి కష్టమే కదా కృష్ణుడికి, కష్టాలు వచ్చింది. ముఖాల చిరునవ్వు చెరిగిందా? పోనీ తనను చంపడానికి వచ్చిన వారి పట్ల కూడా ద్వేషభావం కలిగి ఉన్నాడా, ప్రేమతత్వం కలిగి ఉన్నాడా? ప్రేమతత్వం ఉంది, ఎక్కడ ఉంది అడగను. అందుకే మనము భారతము, భాగవతము, రామాయణము దాని జోలికి వెళ్ళలేకపోతున్నాం. అది మళ్ళీ కాదని, ఈ వయసుకి కాదని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు వచ్చే పుట్టబడిన స్వాములు పట్టబడి కాలు పట్టుకుంటున్నాం. అందుకని దయచేసి సీరియల్స్ అలా చూడండి, భాగవతం సీరియల్లో, రామాయణ సీరియల్స్ అలా చూడండి. ఎంత అర్థం ఉంది? కృష్ణుడు చంపడానికి పూతన వస్తుంది, పాలు ఇచ్చే దాంట్లో ధ్యాసలో వస్తుంది, పాలు ఇస్తుంది, పాలు ఇస్తానే ఆయన చనిపోతారు. కృష్ణుడు లాగేస్తాడు కదా. చనిపోయినా మామూలుగా ఆయన పోతాడు, భారీ శరీరం, మన సినిమాలో చూసిన భారీ శరీరం కాస్తుంది. ఆమె దహనం చేస్తే, శరీరాన్ని దహనం చేస్తే ఎటువంటి వాసన వస్తుంది? మన శరీరం దహనం చేయడం ఎటువంటి వాసన వస్తుంది? దుర్గంధం, అంతే కదా. ఆమె శరీరం కాడితే సువాసన వచ్చింది. ఎలా వచ్చింది? భగవంతుని యొక్క స్పర్శ ఆమెకు తగిలింది. లేకపోతే రావడానికి అవకాశం లేదు. అందుకే ప్రమాణం చెప్తున్నాం. మరి నన్ను చంపడానికి వచ్చింది కదా, ఆమెకు ఎందుకు సువాసన ఇవ్వాలి కృష్ణ భగవానుడు? అటువంటి ప్రేమతత్వం బాబాలో కనిపిస్తుంది. అది ఆమె దర్శించింది, అది అందరూ దర్శించలేదు. అది పూర్వజన్మ సంస్కారం ఉంటే తప్ప దర్శించలేదు. మహాసాబ దర్శించాడు మొట్టమొదట. మనం బాబా సినిమాలో చూసాం కదండి, బాబా సినిమా చూసాం. బాబా మొట్టమొదట వస్తాను, షిరిడీకి వస్తానే ఒక పూజారి ఆవో సాయి అని పిలుస్తాడు. ఆయన మహాసాబ్ పిల్లకి పట్టుకుంటాడు కదా. మరి బాబా అదే మొట్టమొదటి చూడడం, మరి ఆయే సాయి అని నేర్పించాడు. అంటే ఇక మహాత్ముడైన భావన కలిగింది. మిగతా వాళ్ళంతా కూడా బాబా దగ్గరకు వచ్చి అనుభవాలు పొందిన తర్వాత బాబా దేవుడు అన్నారు. కానీ మహాసాపతి ఆయన ముఖం చూస్తేనే అడిగింది. ఆయన అంతటి సంస్కారం ఆయనలో ఉద్భవించింది గత సంస్కారం ప్రభావం వల్ల. అలాగే ఈమెకి బాబాను చూస్తేనే అటువంటి భావం కలిగింది. ఆ భావం ఈయన కృష్ణ భక్తురాలు అనే భావనతో నిరంతరం బాబాని ఆరాధించడం మొదలుపెట్టింది. ఇప్పుడు మన షిరిడీలో హారతులు 4 హారతులు ఇస్తున్నామే, హారతులు కానీ చావడ ఉత్సవం కానీ ఈమె ప్రారంభించింది. అటువంటి భక్తురాల గురించి మనం గురించుకుంటున్నాం ఈరోజు. ఈ షిరిడీలో ఉన్న సమయం అంతా కూడా బాబా సేవలోనే తీవ్రమైన సాధనతో గడిపేది. పదాలని ఒక్కొక్క అక్షరం వదలపడి చెప్పాల్సి వస్తుంది. బాబా సేవలు, తీవ్రమైన సాధనలు. ఇక్కడ బాబా సేవ అంటే మనకేం గుర్తొస్తుంది? బాబా దగ్గర సేవ చేయమని, బాబా ఏమి దగ్గరకు రాని. మరి బాబా సేవ ఏం చేసింది? బాబా దగ్గర లోపల రాని. మరి బాబా సేవలోనే గడిపింది అంటాడు అని రాస్తాడు ఇక్కడ. బాబా సేవ ఏముంది? ఎదుటివాడి దుఃఖ ఆర్తిని ఉపసింపజేయడం, అది కూడా భగవంతుడి సేవ. అర్థమవుతుంది లేదు? ఎదుటివాడి బాధలో ఉన్నప్పుడు ఆడ బాధని మాటలతో చేతలతో శాంతింపజేయడమే భగవంతుడి యొక్క సేవ. బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళ భక్తులంట ఈదురు పంపించాడు. అంటే వాళ్ళు ఏ బాధలో దుఃఖంలో ఉన్నాడో అవంతా శాంతింపజేస్తుంది చేసేదాన్ని. అది సేవ కాదా? ఇక్కడ బాబా భగవంతుడి సేవ అంటే బాహ్యంగా ఉండే సేవలో పూజ అనుకుంటున్నాం కాదండి. ఆంతరికంగా ఎలా సేవ చేయొచ్చు, భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు అని చెప్పడే ఉద్దేశం ఇది. ఇదే ఇంతకుముందు నేను చెప్పా. స్వామి వివేకానందుడు మనం ఏమంటాం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ఈ పదాలు వాడతాం కదండి. అంటే మాతృదేవో భవ అంటే ఏమిటి? తల్లే ప్రత్యక్ష దైవము.
తండ్రి దైవము, ఆచార్యుడు దైవము, అతిథులే భగవంతుడు అనే కదండి. అని ఇవన్నీ కాదన్నాడు, ఏవి కాదన్నాడు. మరి ఏది? దరిద్ర దేవోభవ, మూర్ఖ దేవోభవ అన్నాడు. దరిద్ర దేవోభవ అంటే ఆకలితో అలవటిస్తున్న దీనజనులే నా ప్రత్యక్ష దైవాలు. మూర్ఖ దేవోభవ, అజ్ఞానంలో దుఃఖంలో కుమిలిపోతున్న వారిని శాంతింపజేసి అలా ఉన్నారే వాళ్ళే నా ఆరాధ్య దైవాలు అన్నాడు. నేను భావం గుర్తుపెట్టుకోవాలక, మీకు అర్థం కాబట్టి వివరిస్తున్నా. దానికోసం నేను వారికి సేవ చేయడం కోసంగా ఇన్ని జన్మలైనా జన్మిస్తానన్నాడు. వారికి సేవ చేయడం కోసంగా ఎన్ని అష్టకాసాలు పడతానన్నాడండి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గొప్పవడం కాదు. అంటే ఇక్కడ ఎక్కడో దూరాన్న పలకని ఆ దైవాన్ని కాదు నువ్వు పూజించాల్సింది, పలికే దైవాల యొక్క ఆర్తిను అనుగ్రహించు, వాడిని శాంతింప చేయి. అది రాధాకృష్ణ చేసిందండి. అలాగే తీవ్రమైన సాధన, ఇక్కడ సాధన అంటే అభ్యాసం, అంటే నిరంతరము ఆధ్యాసే. సాధన అంటే అభ్యాసం. ఒక్కసారికి ఏది రాదు, అభ్యాసము కుసి విద్య అన్నారు. నిరంతరం సాధన చేస్తేనే మనకి అది అలవడుతుంది. అలా నిరంతరం చేసేది. తన వద్దకు పంపించిన ప్రతి ఒక్కరిని బాబా పంపించిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నాడు, ఇంకెవరితో మాట్లాడు. అంటే బాబా ఎందుకు పంపించాడంటే వాళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి బాబాకి వాళ్ళకి వాళ్ళ అనుబంధము, లేకపోతే ఆప్యాయతో, లేకపోతే వాళ్ళ యొక్క స్థితితో బాబా తెలుసు. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా ఉంటారో, ఎవరు చెప్పిన మాట వింటారో, అంటే వాళ్ళు మాత్రమే బాబా రాధాకృష్ణ పంపించేవారు. పంపించిన వాళ్ళతోనే మాట్లాడేది. అంటే మిగతా ఎందుకు మాట్లాడదాని? అనవసరం కాబట్టి, కాయ కబుర్లు ఉంటుంది కాబట్టి, మన శక్తి అంతా వృధా అవుతుంది కాబట్టి. బాగా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఎంత శక్తి ఎనర్జీ మనకి ఖర్చు అవుతుంది. మోసాన్ని మాట్లాడుతున్నాం కదా, దీనివల్ల ఎంత ఎనర్జీ మనకు కష్టమవుతుంది. మరి ఫలితం ఎంత ఉంది అని ఆలోచిస్తున్నామా? లేదు. ఇప్పుడు పెద్దలు ఏమన్నారు? వ్రతం చెడినా ఏమన్నారు? వ్రతం చెడినా ఫలితం. అది నీ ఎనర్జీ నష్టపోయినా నీకు ఫలితం ఉందా? ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఒక మాట రావాలంటే అంత రాదండి. గాలి గొడ్డు కానీ రావాలి. అంత ఎంత కష్టం. ఈ గాలి వచ్చి వాగ్గా మారాలంటే ఎంత ఎనర్జీ కష్టం అవుతుంది ఆలోచించండి. మరి దానికి ఫలితం ఉండద్దా? అది నేను అనవసరంగా ఎవరితో మాట్లాడను. ఇప్పుడు మన నేను చూసింది అనవసరంగా ఎవరితో మాట్లాడకూడదు. ఇది కూడా ఒక సాధన. దీనికి ప్రత్యేకమైన టైం కావాలా? ప్రత్యేకమైన గది కావాలా? ఇల్లు వారి వెళ్ళిపోవాలా? లేదు. మనం ఉన్న స్థానంలోనే అనవసరంగా మాట్లాడకూడదు. ఈ పదవి అనండి, ఇది రామాయణం, ఇది రామాయణం. రాముడు ఎటువంటి వాడు? మితభాషి, మితంగానే మాట్లాడతాడు. హితభాషి, నీకు హితమైతే మంచి అయితే మాట్లాడతాడు. స్మితభాషి, నవ్వుతూ మాట్లాడతాడు. సత్యభాషి, వాస్తవమే ఉంటుంది. పూర్వభాషి, ఎదురుగా మాట్లాడిందని మాట్లాడతాడు, పలకరిస్తాడు. ఈ 5 లక్షల రాముల్లో ఉంది. అది ఇక్కడ బాబా ప్రవేశపెడుతున్నాడు అంతే. అర్థమైంది లేదు. అంటే దీనినే ఆలోచించని చెప్పడం. థింక్ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఆలోచించలే కదండి, అంతే కదా. థింక్ స్పెల్లింగ్ ఏంది? కొన్ని వాళ్ళు చెప్పారు, ఇక్కడ గుర్తున్నారు. సరే మళ్ళీ చెప్తా. THINK. T for truth. It is truth. నేను మాట్లాడేది, నేను మాట్లాడే నిజం ఉందా? నిజం ఉంటే మాట్లాడు. ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదండి. ఇలా జరిగిందండి, నువ్వు చూసావరంటే అబ్బా వాడు చెప్తే నేను చెప్తున్నాను, నువ్వు చూస్తే చెప్పు. నిజం ఉందా? ఏమో నాకు అనుమానమే. అంటే నాకేం చెప్పడం? నువ్వు నీకేడు మరి నాకేం చెప్పడం? అక్కడ కూసేదంటే అక్కడ కాసేదంటదే.
దానివల్ల ఏ ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఇది ట్రూత్, సత్యం అనేది చెప్పు. ఈ తర్వాత హార్ట్ఫుల్ అంటే మనం చెప్పేది అతడి హృదయానికి ఉపయోగం ఉంటుందా, స్పందన కలుగుతుందా, హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నామా? ఐ ఇన్స్పైర్ నేను చెప్పేది ఎవరికైనా పెరగగలుగుతుందా మంచిగా, అర్థమవుతుంది. ఏం నెససరీ నేను చెప్పే మాట వాళ్ళకి అవసరమా అనవసరమా? అవసరమైతే మాట్లాడు, అనవసరం మాట్లాడు. కే ప్రేమతో మా చెప్పు, దయతో చెప్పు. ఒక్కొక్క దానికి అర్థం ఉంది. ఈ ఫౌండేషన్ లేకుండా శిఖరం ఎక్కాలంటే ఎలా వీలవుతుంది? ఇవన్నీ సాధన వస్తుందండి, అభ్యాసం వస్తుంది. ఆమె ఎవరితో మాట్లాడేది కాదు, బాబా చెప్పిన వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళ దగ్గర సాధనల విషయాలే ఆమె చెప్పేది. అంతేకాకుండా బాబా తిరగాడే వీధులన్నీ మీరు షిరిడి వెళ్ళి ఉంటారు, ఆ చావడి, ద్వారకామాయి, ఇప్పుడు సిమెంట్ రోడ్ వేశారండి. అందుకు సిమెంట్ రోడ్ దాదాపు 90-95 వరకు సిమెంట్ రోడ్ వేయలేదు అక్కడ. ఎందుకంటే బాబా నాడియాడిన ప్రదేశం అని ఆ మట్టిలో అని చెప్పి చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం ఒక 10 సంవత్సరాలని మనం వేసేసారు. ఆ నడియాడంతా కూడా ఈమె శుభ్రం చేశారు. అంటే షిరిడి అనేది ఒక ఊరికి దూరంగా ఉండే ఊరు. మరి అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బాబాలను కూడా శుభ్రం చేసేది. అంటే ఏంటి? మన పరిసరాలని అపశుభ్రంగా ఉంచుకోకూడదు. ఇది నేర్చుకోకూడదు. దీనిలోంచి మా ఇంటికి పక్కింటి ముందుకు వస్తాను నేను. మనం తెలుసుకోవాల్సింది ఇది తల్లి. ధ్యాన యోగాలు మనకేం ఉపయోగం ఉండదు. మనం ఫండమెంటల్స్ ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్పించడానికే మనకి రామాయణం కానీ భారతం కానీ బాగా అన్ని వచ్చింది. అవే వీళ్ళని నేను శుభ్రం చేసేది. చాలా ముందు చిమ్మి చక్కగా అలంకరణ ముగ్గులు పెట్టేది. ఎందుకని? పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మా ఇంట్లో నేను ఒక 10 రోజులు ఉన్నా. ఇది చెమ్మబడ నేనా చెమ్మలే అట్టే ఉంది. ఎంత మురికి ఉంటుంది? ఆ మురికి తిక్కుని ఇంట్లో పోతాను నేనా పోతాపనా. ఇప్పుడు నేర్చుకోవాలి, ఇంటికి పోయిన తర్వాత చుమ్ముకోవాలి. అంటే ఇంటి పరిశుభ్రంగా ఉంచుకో. పొద్దునేస్తే ముగ్గు సాయంకాలం వేను, సాయంకాలం వేస్తే ముగ్గు పొద్దునేను. ఇంకా అయితే పెయింట్తో ముగ్గు వేసి వారు మే పనే లేదా ఇంకా అని అనుకుంటారండి. నా సంగతి మాట్లాడతారు. మీరందరూ అట్లా ప్రతిరోజు 2 రోజులు సిమ్మేవాడు. మీరు అంతా కూడా ముందు అది మనకి అలవర్చుకోవాల్సిన విషయాలు అదండి. శుభ్రం చేసేది. 2 ఆమె లెండికో వెళ్ళినప్పుడు మాత్రం మసీదులు, బాబా మసీదులు ఉండేవారు కదా. ఏ పని ఆయన ఉన్నప్పుడు ఏ పని చేయనిచ్చేవాడు కాదు. చెమ్మలు ఇచ్చేవాడు కాదు. ఎందుకని? మన ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు చెమ్మలు ఇచ్చేవాడు కాదు? పటీరు అనేవాడు, సన్యాసి అనేవాడు, వాడికి ఇది బాగుంది ఇది బాగలేదనే స్ఫురణ వాడికి ఉండదు. నాకు ఏసీ కూలర్ కావాలా, ఏసీ ఫ్యాన్ కావాలా అనే భావన ఉండేవాడు పటీరు సన్యాసి కాడు. కాబట్టి ఆ కుటుంబాలతో అంటే ఆ ధర్మాన్ని పక్కన పాటించాడు. కానీ మనం అనుకుంటాం దానికి ఇబ్బంది కదా, చిమితి బాగుంటుంది కదా అని మనం అనుకుంటున్నాం. మనం అనుకున్నాం అనుకోండి, అలా అనుకోండి, కొంత నాకేమనిపిస్తుంది, నేనే సన్యాసం అనుకుంటా, నేనే భజన అనుకుంటా, నేనే వద్దంట. నేను వచ్చి కాస్త తిన్న తర్వాత ఆ సుఖాన్ని నేను అలవాటు పడతా. అలాంటి తర్వాత ఇంకోటి కోరుకుంటా. అప్పుడు నా లక్షణాలు 9 దక్కేసిన అయినట్టే కాదా? అర్థమైంది కలదండి. నేను సన్యాసిని. సన్యాసి అంటే ఎలా ఉండాలి? అన్ని విడిచిపెడితే కదా సన్యాసి. కాషాయ కొట్టేసుకుంటే సన్యాసి కాదండి. అందుకే సన్యాసిలో తనకు తాను పెండం పెట్టుకుంటాడు. నేను సన్యాసి తన వాళ్ళకి పెండం పెట్టంటే నేను చనిపోతే పెండ ఎవరు పెట్టుకుంటారో చనిపోతే పెట్టుకుంటాను. నేను సన్యాసం అనుకోండి, నా పెండ పెట్టుకునేస్తా. అంటే నేను ఈ రూపం కాదు, ఈ నామం కాదు, ఈ శరీరం నాది కాదు అనుకున్నప్పుడు ఆత్మతత్వాన్ని అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? దేని పట్ల కూడా మోహం ఉండకూడదు. నేను వదిలేశాను కదా, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, బంధువు లేదు, స్నేహితులు లేదు, వస్తువులు అన్నీ వదిలేశాను. వదిలేప్పుడు వచ్చి ఫోటోలు మార్చుకునేశాను.
కాషాయ గుండం అర్థం ఏంటి అసలు? అంటే ఎందుకంటే నేను ఒక్కొక్కటి చెప్తే అర్థమవుతుందమ్మా. కాషాయ గుండం అర్థం ఏంటి? సరే, మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? కాషాయము, తెలుపు, పచ్చ. కాషాయ గుర్తు త్యాగం. ఆ త్యాగ బుద్ధి వస్త్రాలు ధరించడం. ఎందుకని? త్యాగైనేక అమృతత్వ మానసవు. నీకు త్యాగం ద్వారానే నువ్వు అమృతత్వం పొందవచ్చు. పెద్ద మాట. నువ్వేం త్యాగం చేస్తున్నావు? కాషాయ గుడ్డ వేసుకొని. అది ఎవరైనా పరిశీలించుకోవడం, ఒకరి విమర్శించడం మాత్రం కాదు. ఇది మనం తెలుసుకోవడం. మనం తెలుసుకోలేకపోతే ఏమవుతాము? బా అని గొప్ప అన్ని వదిలిపెట్టేశాడు అనుకుంటాము. ఏం వదిలిపెట్టాడు అని ఆలోచించాం. అదే నేను వదిలిపెట్టుకోలేదు. బాబా ఏమండి, ఆయన ఉన్నప్పుడు ఏం శుభ్రం చేయనీయండి. ఆయన మసీదుకో ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా బాబా దుని వేసేవాడు కదండి. దుని అంటే మంట, మంట అంటే పొగ, పొగ అంటే మొత్తం కలుకుంటుంది, మసిగా ఉంటుంది. దాన్ని ఈమె పోయి తుడిచేది గోడ. అంటే ప్రతిరోజు మసి పడుతూనే ఉంటుంది, ప్రతిరోజు తుడవాల్సిందే. అది ఆయన పని. మరి దాంట్లో ఏం అర్థం ఉంది? అది కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే మా సత్తక లేదంటే ఈ మాస్టర్ గారు ప్రతి ఒక్కటిని కూడా అందులో భావాన్ని తెలుసుకోండి. ఏదో గుడ్డిగా ఇవ్వదు. ఎందుకు తుడిచారు, ఎందుకు మసి అంటే మసిలో అర్థం ఏంటి? ధుని అంటే మంట, మంట అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా వాడిలో అజ్ఞానం అనే నుసి ఉంటుంది. ఎంత జ్ఞానవంతుడైనా కూడా అజ్ఞానం అనే నుసి అంటే అజ్ఞానం అనే చీకటి అంటాం. చీకటి అంటే నలుపు. ఆ ఉంటుంది. ఆ ఉంటే ఆ పరిసరాలు అంటుకుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి. అనే భావంతో క్లీన్ చేసేది. ఎందుకనంటే దాన్ని వివరణిస్తామండి. ఎందుకు అజ్ఞానం వస్తుంది అంటే నేను గొప్ప సాధన చేశాను అనుకున్నప్పుడు అజ్ఞానం కాదా? ఉన్నా కాదా? నేను ఒక భక్తుడిని నా భావం నా లోపలిచ్చింది అనుకోండి, అది అజ్ఞానం ఉన్నా కాదా? దాన్ని అప్పటికప్పుడు తీసేయాల్సిన అవసరం ఉందా లేదా? అది దాని భావం. ఎందుకంటే భారతంలోని లక్క ఇంట్లో ఉంటారు వీళ్ళు పాండవులు. లక్క ఇంట్లో ఉంటారు కదా. లక్క ఇంట్లో కూడా కాపలా పెడతారు భీముడు. లక్క ఇంట్లో ఉన్నారు. లక్క ఇంట్లో కాపలా ఉండరా అని చెప్పారు. ఎవరు చెప్పారు? విదురుడే చెప్పాడు. విదురుడు హెచ్చరిక చేశాడు. వాళ్ళ పక్కన ఉన్నా మీరు పోతున్నాను జాగ్రత్తగా ఉండండి చెప్పేసి ఉన్నాడు. కాపలా కాస్తా ఉన్నాడు. దాని కాపలా ఎవరు కాశారు? మన సినిమాని చూసామండి. భీముడు కాపలా కాస్తా ఉంటాడు. తూగి వస్తాడు, తోక తాగుస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక ముసలివాడి రూపంలో వస్తాడు. వచ్చిన తర్వాత ఒక పాట పాడతాడు. అది తర్వాత ముందు పాట పాడతాడు. మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా, ఆ మత్తులోన ఉంటే గమ్మత్తుగా చిత్తవుదురా అని పాడతాడు కదండి. అతను మాట్లాడుకుంటాం. దీన్ని అర్థం చేసుకుంటాం. మత్తు వదలు అంటే ఏంటి? నిరంతరం మెలకువలో ఉండు. మత్తులో ఉంటే గమ్మత్తుగా మొత్తం ముసైపోతావు. అది దాని పాటకు అర్థం. అలా పాలనార్థం చూసుకుంటాం. మత్తు అంటే అజ్ఞానం. అజ్ఞానంలో ఉంటే తెలియదనం ఉంటే మనము గమ్మత్తగా చిత్తైపోతాం. అందుకు నేను ఆలోచించమనేది. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకేం దాని తెలియదు. గమ్మ చిత్తవుతాడు అన్నాడు. అంత అయిన తర్వాత ఎవరు అంటే అటు మాయ ఇటు మాయ ఇటు మాయ అంటాడు. ఇక్కడ చేసుకోవాలంటే లేపు అంటాడు. భీముడు లేపగలిగాడా? లేపలేకపోయాడు. అంటే నేను మహా లేపగలడు అనే గర్వం దాన్ని తీశాడు కృష్ణ భగవానుడు. అలాగే అదే భారతంలో ఏదో ఒక పువ్వు కోసం భీముడు పాల్గొస్తా ఉంటే ఆంజనేయులు తోక పట్టుకుని ఉంటే తోక దాటిపోరా అంటే తోకను ఎత్తగలిగాడా? మరి భీముడు అంటే
కృష్ణుడితో ఉన్నవాడు అంటే ఎంతటి ఉన్నప్పుడు కూడా అజ్ఞానం పొర ఒకటి ఉంటుంది చీకటి, దాని గురించి ఇస్తున్నానండి. అందుకని ఆ పొరనంతా కూడా ఆమె శుభ్రం చేసేది. అంటే ఏంటి, మనలో కూడా అజ్ఞానం అహంకారం ఉన్నప్పుడు అప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే పెరిగిపోతుంది. అందుకు సత్సంగం. ఎందుకు నిజంగా సత్సంగం అంటే మనలో ఎంత ఉన్నప్పుడే కూడా అది వచ్చేస్తుంది అహం అనేది. వీటి ద్వారా తెలుసుకున్నారు, ఓ మనం జాగ్రత్త పడాలి. ఇంట్లో రోజు చిమ్ముకోకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ దుమ్ము, క్రిములు, దానివల్ల మన అనారోగ్యం. మనం రోజు చిమ్ముకుంటున్నాం లేదా? మనసు ఎప్పుడు చిమ్ముకోవాలి. అందువల్ల ఈ మనసుకి ప్రతిరోజు కూడా మన ఆహారం వేయాలి, అవసరం దీనికి. దానికి మెంటల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవన్ ఫిజికల్ ఫుడ్ అన్నాడు ఎవడు? స్వామి వివేకానంద. ఈ మనసుకి ఆహారం ఎంత ఎక్కువ ఇస్తే అంత వృద్ధిలో తీసుకొస్తుంది, శరీరానికి ఎంత ఎక్కువ ఇస్తే అది ఆరోగ్యం అవుతుంది. ఈ వాక్యం అర్థమైంది. ఇంగ్లీష్ అది కటస్థం పెట్టారు, నాకు ఇంగ్లీష్ రాదు, ఒకటి కటస్థం పెట్టారు కాబట్టి మెంటల్ ఫుడ్ ఇది మన ఆహారం ఇవ్వాలి, లేకపోతే మన మనసు పరిమితి వెళ్ళిపోతుంటుంది. అందుకోసంగా అజ్ఞానంతో నుసిపట్టిన ఆ మసిని ఈమె నిరంతరం శుభ్రం చేసేది. ఆ భావం శుభ్రం చేసింది. అందుకని మన మనసులో పట్టిన మలినాన్ని నిరంతరం దాన్ని పరిశుభ్రం చేసుకుంటుండాలి. ఎందుకంటే మనం మానవులం, జంతువులు కాదు, క్రిమికీటాలు కాదు. ఇక్కడ మానవుడు అంటే మానవత్వం కలిగిన వాడు మాత్రమే మానవుడు. ఈ ఆకారం అంటే మానవుడు కాదండి. మానవత్వం కలిగి ఉంటే వాడు మనిషి అంటాం, లేకపోతే మనిషి కాదు వాడు. మనమే అంటాం, ఇక్కడ పొరపాటు ఏ మనిషి పశువు అంటాం. అంటే అర్థం ఏంటి? మనిషి కాదే కదా అర్థం. కాబట్టి ఆ మానవత్వాన్ని మనం నిరంతరం కాపాడుకోగలగాలి, నిజమైన మనిషిగా జీవించగలగాలి. బతకడం వేరే, జీవించడం వేరే, రెండు ఒకటేనా? బతకడం ఎట్లా బతుకుతాడు, జీవించడం అంటే హృదయపరంగా ఆ పాత్రలో మమేకం అవుతాడు. అలాగే నా ధర్మాన్ని మమేకం కావాలి, అది నేను జీవించడం. సత్యంగా చెప్పడం వచ్చిన అనుకోండి, వాస్తవంగా చెప్పగలగాలి. అంతేగాని లేని గురించి చెప్పి మీకు అర్థం కాని భాష మాట్లాడి వెళ్ళిపోవడం వల్ల అది నా కర్తవ్యం కాదు. అలాగే ఈమె నిరంతరము ఆ మసిబారిని శుభ్రం చేసేది. ఈమె సాధనలో అనేక మెలకువలు చేసిన వివేకి. ఇప్పుడు సాధన అంటే అందరికి ఒకేసారి ఎలా పనికి వస్తుందండి? మీకు ఒక సాధన, మీకు అది ఇష్టం, మీకు ఒక సాధన, మీకు ఒక ఇష్టం, మీకు ఒకసారి మీకు ఇష్టం. మీకు చదవడం అంటేనే ఇష్టం, మీకు స్వతహా చెప్పడం అంటే మీకు ఇష్టం, మీకు గుడికి పోవాలంటే మీకు ఇష్టం. కాబట్టి ఎవరి సంస్కారం అంటే వాళ్ళు పోవాలి. లేదు నువ్వు పారాయణ చేయి అని చెప్తే ఎలా ఉంటుందండి? నీకు చదవడం రాదు, మరి పారాయణ చేస్తే నువ్వు దేవుడి దగ్గర పోతావు, లేకపోతే పోవంటే అంతేనా? అంతే కదా. నేను చాలా చదువు రాదు బుర్ర కొట్టుకుంటా, అయినా నువ్వు చదవాల్సిందే, లేకపోతే నీ ముక్తి రాదు. నాకు వినడం అంటే ఇష్టం, వినడం ద్వారా ముక్తి పొందిన వాళ్ళు లేరా? ఎవరున్నారు? తల ఉన్నారని చెప్పాడు కదా, ఎవరున్నారు? ప్రశ్న వేయాలి. వినడం ద్వారా ముక్తి పొందిన వాళ్ళు ఎవరున్నారు? క్వశ్చన్ వేయాలి పాప. పరీక్ష మహారాజ్ భాగవతం ఏడో చనిపోతాడు. పరీక్ష మహారాజు కూడా ఎవరు కొడుకు? అర్జునుడికి అభిమనుడికి సంతానం వాళ్ళంతా వచ్చినంతా అక్కడ మహాభారతంలో ఏడో చనిపోతాడంటే మరి భాగవతం విని అతడు మృతాన్ని జయించాడా లేదా అంటే చావు లేకపోవడం కాదు, చావుని బయలు లేకపోవడం అది లెక్క. మరి వినడం ద్వారా జరిగిందా లేదా? ఇప్పుడు చదువురాని ఆ పెద్ద ఉంటుంది అనుకోండి, హరికథ రామాయణం ఉన్నది అనుకోండి, ఆయన ముక్తి పొందుదా? ముసలానా నీకు పనికిరాదు, ఇది నీకు చదువు రాదు, నువ్వు ఎందుకు వచ్చేడికే అని అంటే ఎలా ఉంటుందండి? అందుకని హరికథలు, బుర్రకథలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు వచ్చినాయి. వాళ్ళు కూడా సరిపడాలి. నువ్వు ఏ మార్గాన్ని ఇవ్వడు, గమ్యం చేరడం మనం ముఖ్యం అంతే. చెన్నైకి పోవాలి, ఇప్పుడు రూట్ ఏంది? కడూరు కుట్లోంచి సత్యపడిపోయి కవరపడి పోవచ్చు, తడకపోయి తడకి పోవచ్చు. లేదు ఇటే సత్యపడి పక్కే పోవాలంటే రోడ్డు బాగా తడకి డైరెక్ట్గా కూడా హైవే ఎక్కేస్తాం. లేదు ఇటు పోతే కరెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది? చుట్టవునా కాదా? ఇలా తిరగడం మేళ, ఇలా తిరగడం మేళ.
ఆలోచించాలండి. ఏ మార్గం సరైనది, ఏది సులభమైనది, అది సాధనలో వివేకి అని చెప్పడం అండి. అంటే ఏ సాధన చేస్తే ఎవరికి ఉపయోగం అది అది చెప్పేదాన్ని వచ్చిన వాళ్ళకి, నీకు ఈ సాధన, నీ సాధన, నువ్వు హారతలు, నువ్వు పారాయణ అని చెప్పారు. తాను ఉపాసించిన శ్రీకృష్ణుడే నాకు సద్గురువుగా చూపారని, వారి సేవ ప్రసాదించాలని అనుక్షణము గుర్తుంచుకుని జీవించింది. ఎవరు? రాధాకృష్ణమ్మ. నేను పూజించే కృష్ణుడే నాకు ఈయన చూపించాడు. ఎవరిని? బాబాని చూపించాడు. మూలం మర్చిపోయిందామి? కృష్ణుడు మర్చిపోలే, నాకు చూపించిన ఆయన అనుకొని ఆయన చూపించాడు కాబట్టి ఆయన రూపంగా నేను ధ్యానించాను. ఎట్లా అన్నట్టు ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం, మనం ఆహ్వానించాం, అయ్యా నా బదులు నీ సెక్రటరీ పంపిస్తున్నాను అంటే సెక్రటరీని మనం చులకన భావంతో చూస్తామా, నరేంద్ర మోదీ అనే భావంతో చూస్తామా? నరేంద్ర మోదీ అనే భావం. గమనుండ చులకనగా చూస్తామా? చులకనగా చూస్తే నరేంద్ర మోదీని అవమానించినట్టు లెక్క, అంతే కదా. చులకనగా చూస్తాము, తిరిగి నోడు చూడు, చులకని చూస్తే వాడి పని అవుతాడు. అవుతావా? ఆయన ప్రతినిధి కాబట్టి ఆయనకి ఎటువంటి సౌకర్యాలు అటువంటి సౌకర్యం కల్పిస్తాం. ఎందుకని నరేంద్ర మోదీ కనపడుతున్నాడు, సెక్రటరీ కనపడడం లేదు అక్కడ. అలాగే రాధాకృష్ణకి కృష్ణుడే కనపడుతున్నాడు, బాబా కనపడడం లే. ఎందుకని ఆయన చెప్పాడు ఇందర బొమ్మని. పోనీ ఈ విషయంలోనా ఇంకెక్కడైనా తల్లి ప్రమాణం ఉందా? రామకృష్ణ పరమహంస అన్నీ తరచి చూసుకోవాలండి. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆరాధకుడు. ఇంకా అందరూ తెలిసే ఉంటారు. రామకృష్ణ పరమహంస ఎవరు పూజించేవాడు? కాళికాదేవి పూజించేవాడు. ఆ కాళికాదేవి చెప్పింది ఒక గురువుని ఆశ్రయించమని. ఎందుకు చెప్పింది ఆమె? అంటే ఏమిటి? ఈ కాళికాదేవే దేవుడు, ఇంకెవరు కాదనే భావన ఉంటుంది. ఆ గురువు పేరు తోతాపురి అనుకుంటా, నాకు గుర్తుంటే. ఎందుకు పంపించింది అంటే అండి గురు సాంప్రదాయాన్ని మనం పాటించాలి ఆయన. మరి కాళికాదేవి మర్చిపోయినాడు ఏమన్నా? ఇదే నామదేవుడి విషయంలో అనుకుంటా, నామదేవుడు అనుకుంటున్నా. అతను పాండురంగ భక్తుడు. పాండురంగుడు మాట్లాడతాడు, ఇది ఇస్తే తింటాడు. ఆ తర్వాత ఒక సమావేశం జరిగింది. మామూలు మహారాష్ట్రలో ఎక్కువ మంది మహాత్ములు ఉన్నారండి. నామదేవుడు, ఏకనాథుడు, జ్ఞానేశ్వరుడు, తుకారాము, ఘోర అంటే కుండలు చూసేవాడు. మన చక్రధర సినిమా చూసి ఉంటాం పాతకాలంలో. అందరూ కూర్చున్న తర్వాత ఎవరు ఆత్మజ్ఞానం నిష్టగా ఉన్నారు అనే ప్రశ్న ఒకటి వచ్చింది. అప్పుడు ఈ ఘోరాన్ని అతను ఏం చేశాడంటే కుండలు వేసేవాడు కదా, ఒక్కొక్క తల మీద పెట్టి కొట్టేవాడు. ఓటు శబ్దం వచ్చిందంటే నువ్వు ఇంకా సాధనలో ముందుకు పోలేరా అని సాధన చేయాలని దాని అర్థం, అంతే. అందరినీ కొట్టుకుంటూ వచ్చాడు, జ్ఞానజాలు కొట్టుకుంటూ వచ్చాడు. ఇలా వచ్చేటప్పటికి నా పెట్టబాక అన్నాడు. ఏమిటో నాకు పాండంగానే మాట్లాడతాడు, ఎందుకు గొప్ప సాధకుడిని అన్నాడు. పెట్టుకొని నష్టమే ఉంది అన్నారు పెద్దలంతా కూడా. ఒప్పుకోలే. సరే ఎంతమంది చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఓటు శబ్దం వచ్చింది, అవమానించేది, అంతే కదా. ఇంతమంది మహాభావం అనుకుంటే నాకు భక్తి లేదని భావన వస్తే నాకు అవమానం కదా. మీరు తలుపుకున్నాడు మీ పాండవ, నాకు నేను నా సాధన భక్తి లేదు, నాకు అవమానం జరిగింది, ఏం సంగతి నాతో మాట్లాడతావు కదా అంటే ఆయన చెప్తే వింటారా? వినం కదా. మన ఇంట్లో వాళ్ళు అమ్మాలని చెప్పి వినం కదా. ఆంటీ అక్కడ చెప్తే వింటాం, అంతే అయిపోతాం. అందుకని రైలు పలానా దగ్గర శివాలయంలో ఒకడున్నాడు, వాడిని పోయి అడుగుతాడు. సరే వాడిని పోయి అడిగితే ఆడి అవసరాడు కళ్ళు కనబడింది, కాళ్ళు శివరాం మీద పెట్టుకున్నాడు. వీడిని పంపించినాడే, శివరాం కాలు పెట్టుకుని వీడేమి నాకేం బోధించిపోతాడు అనుకున్నాడు. సరే నువ్వు తేల్చుకోవాలి కదా, నేను భక్తులు ఉన్నా కదా చేశా. సరే ఆయన చెప్పాడు కదా, చెప్పి ఏం తర్వాత కాళ్ళు శివలింగం పెట్టుకున్నావే? అవునా బాబా, నాకు కళ్ళు కనబడలేదు, ఇది ఆ కాళ్ళు పక్కన పెట్టాను. కాళ్ళు పక్కన పెట్టి అక్కడ శివలింగం, ఇంకో దాన్ని పెట్టి అక్కడ శివలింగం ఉంది. ఇది అర్థమైంది.
భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడు, ఒక దాంట్లో ఉన్నాడని అర్థం. సర్వాంతర్యామి. అర్థమైంది లేదు? ఇతని ఉద్దేశం ఏంటి? ఆ పాండురంగుడే దేవుడు, మిగతా వాళ్ళంతా అక్కడ దేవుడు లేడు. దాన్ని తీసివేసేసరికి చెప్పాడు. అర్థమైందా? ఇదేం జరిగిందో లేదో మనకు తెలియదు అనుకుంటాం అనుకోండి. తమిళనాడు అవ్వయ్య వినే ఉంటారు. ఆయన ముందుతోనే కైలాసానికి పోయింది. అవ్వయార గల్ల వచ్చింది ఆయనకి. అవ్వయారని పదం చాలా అందగత్య. ఆమె చిన్నప్పటి నుంచి వినాయక భక్తురాలు. ఆయన ఎంతో ఆ దేవుడిని ఆరాధిస్తుండేది. ఇంకా వయసు పెళ్లి చేయాలంటారు కదా, పెళ్ళి అంటే ఆమెకి ఇష్టంగా. ఎందుకంటే దైవ చింతనే ఉండ, పెళ్ళి అంటే అదొక జంగులాట అనే భావం చిన్నప్పటి నుంచి కలిగింది ఆమెకి. వెంటనే ఏం చేశారు, పెళ్ళి నిశ్చయం అయిపోయింది. అందరూ వచ్చేసారు, పెళ్లి కొడుకు వచ్చేసాడు, అందరూ వచ్చేసారు. ఈ పెళ్లి కొడుకు కనబడాలి, ఏడాది వినాయకుడు మీ పరిగెత్తున్నారు. అప్పుడు ఆ వినాయకుడు కోరుకుంటుంది, ఈ అందం నాకు ఇంత అందం ఉండడం వల్ల కదా నాకు పెళ్లి చేయాలంటున్నారు, నా అందం తీసేయండి. అప్పుడు ఆయన ముసలా అయిపోయినప్పుడే పరిగెత్తి తెచ్చుకుంటా వస్తాడు. చూసి ఏముంది ముసలు తగ్గ ఇంకా ఆమె పట్టుకుంటారు. ఇంకా అంతటి శివభక్తుడు తర్వాత భక్తి అయిన తర్వాత ముందు కైలాసపోతే ఆ కాడు శివుడి పక్కన పెట్టి నడవలేరు కదా, మన కాళ్ళు దాకా కూర్చుంటాయి కదా. ఆ పార్వతి కొంచెం అవమానంగా అనిపించింది. భర్త ముందు కాళ్ళు పెట్టుకుంటే అవమానం కదా. వెంటనే మహాభక్తురాలు ఎలా చెప్పేది, చిరికలు చెప్పిపించింది. ఆయన కాళ్ళు పక్కన పెట్టుకోమనేసి. సరే ఆ కాళ్ళు పక్కన పెట్టుకుంటే శివుడు ఆ పక్క తిరిగినాడు. మళ్ళీ పెట్టుకుంటే మన శివుడు ఆ పక్క నుంచి పెట్టుకొని మెడ తిప్పాలంటే నాకు అట్టుంటుంది. కాబట్టి నా మెడ నొప్పిగా ఉంది, నువ్వు గమ్మున్నాను. అర్థమైందా? భగవంతుడు ఎక్కడ లేడని అంతటా ఉన్నాడు. అది ఈ తత్వం. అందుకని కృష్ణుడు నాకు చూపించాడు అని కృష్ణుడు చూపించిన వ్యక్తిగా ఆమె ఆరాధించాడు. కృష్ణుడు ఏ భావంతో ఆరాధించేదో ఆ భావం. కృష్ణుడు అంటే చిన్న బొమ్మ పెట్టుకునేది, చిన్న బాలకృష్ణుడు అనుకునేది, స్నానం చేయించేది, పాలు పోసేది, ఆహారం పెట్టేది. మన పిల్లలు కూడా చేస్తుంటారు కదా బొమ్మలు పెట్టుకొని. అంటే అది మన మనసులో ఏది పిచ్చి అనుకుంటాం పిల్లల్ని. కానీ వాళ్ళ భావం ఏంది? సముద్ర బీచ్కి పోతాము, బీచ్కి పోతానే కాలు అందులో పెట్టేసి ఇసగంతా వచ్చుకొని కాలు చేసి గుడి గుడి అయితే వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే పిల్లల దైవ స్వరూపులు, వాళ్ళకంతా కూడా భగవస్వరూపాన్ని భావిస్తారు. అవునా కాదా? మరి భగవంతుడు ఎక్కడ లేడు? మనసులో ఉన్నాడా? వాక్యంలో ఉన్నాడా? అందుకని కృష్ణుడు పంపించాడు ఆమె చెబుతూ ఆ విధంగా చూసేది. సద్గురే తనకి బుద్ధి ముక్తి కూడా ప్రసాదిస్తాడు అని విశ్వాసం. ఈ పదం ఎక్కడుంది? మన భగవద్గీత. ఎవడైతే అనాన్యచందం చేస్తాడో వాడికి యోగక్షేమాన్ని చూస్తాడని కృష్ణుడు చెప్పాడా లేదా? భగవద్గీతకు అర్థమవుతుంది. అంటే ఏంటి? ఆయన యోగం ఆయన చూస్తాడు, క్షేమం ఆయన చూస్తాడు. కాబట్టి ఈ సద్గురువు కాబట్టి ఈయన నాకు భుక్తి ముక్తి కూడా నాకు ప్రసాదిస్తాడనే భావన ఈయనకు ఉండేది. ఎందుకంటే ఆమె శ్రద్ధను గమనించి బాగా కూడా విషయవాసన చేయించిన భక్తులను కొందరిని ఆమె దగ్గర పంపించేవాడు. అంటే విషయ వాసన, దీనికి కూడా ఒక అర్థం ఉందా? విషయ వాసన అంటే ఏమిటి? వాసన అంటే ఏమిటి? మనం పిలిచేదా? అది మన దృష్టి. విషయ వాసన లేని వారిని బాబా ఆమెను పంపించేవాడు. ఇక్కడ విషయ వాసన అంటే ఏంటి? ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక పరిస్థితుల పట్ల, అది విషయం అనుకున్నాం. ఆ పరిస్థితిని, ఆ వ్యక్తిని, ఆ పదార్థాన్ని చూసింటే దాన్ని పూర్తిగా ఆస్వాదించి అదే మమేకమై ఏది చూసినా అదే గుర్తుంటే అది వాసన. అంటే ఒక దాని మీద ఎక్కువ ఆపేక్ష కలిగి ఉండడం వాసన. అదే సంస్కారం అంటారు. ఆ సంస్కారం ఉంటే అందులో బయటపడాలంటే చాలా కష్టం. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనలో ఎదుటివాడి మీద, అంటే మీ మీద అనుకుంటా, మీ మీద నాకు ద్వేషం, ఎప్పుడో దెబ్బ కొట్టాలని ఒక ఆలోచన.
మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఒక 10 మంది ఫంక్షన్ ఉన్నప్పుడు ఏదో సందర్భంలో నా విషయాన్ని వెళ్ళగట్ట నాకు తెలియకుండానే మళ్ళా నేను తమాషా కన్నా అంటాను. తమాషాకి ఎవరు ఏమన్నారు, లోపల నిదానంగా దాగి ఉంటుంది ఆ ద్వేషభావం, ఆ ప్రతీకార భావం. అంటే మీ మీద ప్రతీకార భావం అనేది వాసన నా నల్ల జీర్ణించుకుపోయింది. జీర్ణించిపోయింది కాబట్టి అది ఎప్పుడైతే వ్యక్తం అవుతుంది. అది కూడా లేని వారిని బాబా పంపించేవాడు. అంటే ఏంటి, మనసులో కూడా ద్వేషించే భావన లేకుండా ఉండేవాడిని మనసు పంపించేవాడు. అంటే మనం ఇతరులకు దాగి ఉంటుంది. అంటే ఒక వస్తువా మనకి ఇష్టం అనుకోండి, బాగా దాన్ని ఇష్టపడ్డాం అనుకోండి, అది బాగా వదిలేదనుకోండి, అది ఉంటే బాగున్నాం కూరలో అన్నం తినేటప్పుడు ఆయన భావన వచ్చేస్తుంది. దాన్ని వదలలేని భావన మనకు వచ్చేస్తుంది. సరే ఊరగాయ లేకపోతే అన్నం తినలేను చెప్తే అర్థమైపోతుంది. ఊరగాయ తింటే నాకు అవసరం, కానీ అది లేకపోతే నాకు మొద్దు దగ్గర మళ్ళీ పోతే పోతే పాలు ప్రాణం అంటాను. ఏముందే ఎట్లా తీరు చూపిస్తుంది కదా, ఇయన్గో ఎంత తిను ఈనో వేసుకో వాటి పరీక్షలు తగ్గిపోతుంది. బాగా తిను, అది బాగా తినడం ఎందుకు, దాన్ని చేసుకోవడం ఎందుకు, అది విషయ వాసన. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. అటు ఆ భావన లేని వాళ్ళని కూడా లేని వాళ్ళని భావం పంపించేవారు. ఎందుకంటే ఆ ఉన్న ఇల్లుని సాల అని పదం వాడేవాడు బాబా. సాల సాల అంటే ఇల్లు అనుకోండి, అంటే పాఠశాల. మన పాఠశాల అంటే స్కూల్, విద్యాలయం. దాని పేరు అసలు స్కూల్ అంటారు, ఏముంటుంది అది, విద్యాలయము, గ్రంథాలయము, అన్ని ఆలయాలే. కార్యాలయము అంటే ఏమిటి, ఈ ఆఫీస్ అయినది ఆలయంతో సమానం. కాబట్టి ఆలయంలో ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకని ఆ మీద పాఠశాల, పాఠం నేర్పేది, బుద్ధిని నేర్పేది. అందుకని బాబా ఆమె సాల అనేవాడు. అంటే ఆమె దగ్గర పెడితేనే అందులో ఆమె బోధించేది ఏంటి, మంచి బోధిస్తుంది, చెడుని వదలమంటుంది. అంతే, అందరిని పంపించేవాడు కాదండి. అందరూ పంపించామనుకోండి వాడికి అర్థం కాదు. అర్థం కాదని చెప్పే ఉపయోగం ఉంటుంది. ఆలోచించాడు, ఆలోచించిన వాడిని ఎంత చెప్పినా కూడా నేను పట్టిందే కొన్ని 3 కాలం అంటాడు వాడు. దానికి పెద్దగా కదండి. ఒక స్వామీజీ కూడా ఇందులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు, ఫారెన్కి వెళ్ళిపోయాడు ఒక స్వామి. ఆయన అంటాడు, కృష్ణుడికి 16,000 భార్యలు ఉన్నారు కదా, ఏమా ఎవరి పేరు ఏదో పేరు పక్కన పెడదాం, 16,000 భార్యలు ఉన్నారు కదా, నేను 100 మంది పెట్టుకుంటే తప్పింది అన్నాడు. కరెక్టేనా? అసలు 16,000 భార్యలు ఉన్నారా కృష్ణుడికి? గోపికలు 16,000 భార్యలు అంటే నరకాసురుడు బంధిస్తాడు, రాజకుమారు 16,000 బంధిస్తాడు. దాన్ని నరకాలు వదలైన తర్వాత వాళ్ళు విడుదలవుతారు. విడుదలైనప్పుడు వాడు భావిస్తారు కృష్ణుడిని భర్తగా. భర్త అంటే అర్థం ఏంటి, భరించేవాడు. మమ్మల్ని కాపాడడానికి ఎంత కష్టం భరించాడు కృష్ణుడు అని వాళ్ళ భావం. అది నాథ అంటే నాథుడన్నా కూడా భర్త, భరించేవాడు. అందుకని నాథ అని పిలిచారు కృష్ణుడికి. అది తెలుసుకోకుండా అది తెలిస్తే అది తెలియదు నీకు, నేను ఆలోచింపజేయలేడు. అప్పుడు ఎవరు చెప్పిందే కరెక్ట్, ఎందుకని కొన్ని లక్షల మంది ఆయన అనుకున్నారా, మరి ఎంత గొప్పవాడైతే ఉంటాడు. ఒక విషయం కొంతమంది కొన్ని లక్షలు ఫాలో అయ్యారనుకోండి, అది కరెక్ట్ అని మనం నమ్మేస్తున్నాం. అవునా కదా? నువ్వు నమ్మవా? నమ్ముతున్నావు. అది ఎగ్జాంపుల్ ఇదే. యూట్యూబ్లో ఒకటి వచ్చిందంటే లైక్ ఎన్ని ఉంటుందో దాన్ని టచ్ చేస్తాను నేను ముందు, దాన్ని ఏముండదు మళ్ళీ.
వాళ్ళు టచ్ చేయకుండా ఫార్వర్డ్ చేస్తా. ఆలోచించం. మరి యూట్యూబ్లో వచ్చేది, ఫేస్బుక్లో వచ్చేది ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అసత్యాలు ఉన్నాయి? 100లో 90 అసత్యాలే, 10 మాత్రమే సత్యాలు. చూసేదానికోసం వాళ్ళు అటు చూపించేది అంటే ఏంటి? ఆ వ్యూస్ ద్వారా ఒక డబ్బు వస్తుంది, అది గుర్తుపెట్టుకో. మనం మాకు నిజం కావాలి ఏంటి? ఒక స్వామి యూట్యూబ్ ఒక స్వామి దేవుడు పూజని నష్టపోయారు, ఒక యూట్యూబ్ పెట్టేశాడు. దేవుడు పూజని నష్టపోయారు పెట్టేశాడు అని ఒక స్వామి. ఏంటి దాని ఏదో తక్కువ ఒకటి కొట్టడమే కదా. నువ్వు ఈ స్తోత్రం చదివితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, అయిపోయింది. నువ్వు కష్టపడేది ఎందుకు? ఉద్యోగాలు ఎందుకు? వ్యాపారాలు ఎందుకు? ఆ మంత్రం చెప్తే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. అయిపోయారని ఒకడు, ఈ చదివి కోటీశ్వరుడు అయిపోయాడు ఇంకోడు, వాడు అయిపోయాడు కదా, మనం అవుతామా? కష్టపడకుండా డబ్బు వస్తుంది. ఆలోచన లేదు తత్వం మనకి. దీనే రమణ ఒక మాట అంటాడండి, ప్రమాణం చెప్తాడు. నేను నా సొంత మాట ఏం చెప్పను. స్వామి ఇంతమంది జనం ఫాలోవర్స్ ఉంటే ఆయన గొప్పవాడే ఉంటాడు అన్నాడు రమణ దగ్గర. ఆయన ఒక మాట అన్నాడు, దొంగల ముఠా నాయకుడు కూడా జనం ఉంటాడు. ఉండరా ఉండరా? దొంగల ముఠా నాయకుడు జనం ఉండరా? ఉన్నవాడు కూడా గొప్పడే కదా. అంటే ఏంటి? బాహ్యాన్ని చూసి పైని మెరుగు చూసి మోసపోవద్దు చెప్పడం ఉద్దేశం. మేము పద్యం మాట్లాడారు కదండి, అదే మేడి చెట్టు పొట్ట విప్పించాడు పురుగులు ఉండవు అర్థం లేదా? కంచు బోరుడు కనకమ్మ పురుగునా, కంచు మోసలు కాబట్టి దాన్ని అది ఎక్కువ విలువ, బంగారు విలువ ఎక్కువ. అందుకే వ్యాపార శతక చదవాలి. మనం చిన్నప్పుడు చదివే రాసే మార్పు కొట్టేసినాం, అది మర్చిపోయాడు. అదే సంగతి. ఇవి కావాలి ఇప్పుడు మనకి ప్రస్తుతానికి, ఇంకేది అవసరం లేదు మనకి. ఇవి నేర్చుకుంటే ఆ మనస్సు ప్రశాంతది మనకి వస్తుంది. అందుకని అటువంటి మాటలు ఇవి నేర్పేదన్నమాట. అందుకని అది పాఠశాల. ఆమె సామాన్యంగా ఎవరి ఎదుటికి వచ్చేది కాదు, అంత గొప్పంగా ఉండేది. ఆ లక్ష్యం చాలా అందంగా ఉంటారట. ఎవరు బయటకు వచ్చేవారు? ఎందుకని? నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు నా వల్ల మనసు చలించింది అనుకోండి, ఆ పాప నాకు ఉన్నా కాదా? అది ఆ సాధన ఒక భాగం అండి. ఇది ఎందుకు బయటకు వచ్చేది కాదంటే ఇందుకే. అందుకే వాళ్ళ మనుషులు కూడా అనిచ్చేవాడు కాదు. ఆమె అక్కడి సాధన చెప్తే ఆ ముఖ్యమైన అది గోల్ అంటే ఆమె ముసుగు లేకుండా ఎప్పుడు బయటకు వచ్చేది కూడా కాదు. ఆమె ప్రతిరోజు బాబా మసీదులో ఒకరోజు చావలా పెడితే, బాబా మీరు ద్వారకామై వెళ్ళి ఉంటారు, బాబా మెట్లు ఉంది కదా, ఇప్పుడు లోపల ఎక్కడ వేయడం లేదండి. ఇక్కడికే ఆ మెట్లకి బాబా పక్క చావడ వెళ్ళినప్పుడు 5 ఒత్తుల దీపాలు పెట్టి వెలిగించి వెళ్ళేది. 5 ఒత్తులతో దీపాలు. 2 ఒత్తులు పెట్టకూడదా? 1 ఒత్తి పెట్టకూడదా? ఎందుకు 5 ఒత్తులు పెట్టింది? ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు అర్థం ఉంటుందండి, అది తెలుసుకోవాలి. టీవీలో చెప్తా ఉంటాడు, 1 ఒత్తితో పెట్టమన్నాడు, ఇంకోటి 2 ఒత్తులతో పెట్టమంటాడు, ఇంకోటి 3 ఒత్తులతో పెట్టమంటాడు, ఇంకోటి 4 ఒత్తులతో పెట్టమంటాడు. నేను మార్చుకుంటా పోతా ఉన్నా. పెట్టకూడదు ఉద్దేశం కాదు ఇక్కడ పెట్టకూడదు ఉద్దేశం మాత్రం కాదు. అయితే అది అర్థం చేసుకోండి. 5 ఒత్తులు పెట్టమంటాడు, నువ్వు పెట్టు. ఎందుకు పెడుతున్నావు? 5 ఒత్తుల అర్థం ఏమిటి? 4 ఒత్తుల అర్థం ఏమిటి? 3 ఒత్తుల అర్థం ఏమిటి? 1 ఒత్తుల అర్థం ఏమిటి? 2 ఒత్తుల అర్థం ఏమిటి? అది తెలుసుకొని చేయాలి. ఇక్కడ ఎవడో వాడు చెప్పాడు చేసేట. ఒక సాధన అనుకున్నా, ఒక సాంప్రదాయం అనుకుంటే వెళ్ళమంటున్నాడు. వెళ్ళి దానివల్ల ఏంటి? మంచి ఉందా, చెడు ఉందా, ఏ భావంతో మనం పెట్టాలి. కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ఏ పనైనా చేసినప్పుడు అర్థం తెలుసుకొని చేయమన్నాడు. నువ్వు వ్రతం చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, పారాయణ చేస్తున్నావు, ప్రదక్షిణ చేస్తున్నావు, అర్థం తెలుసుకొని చెయ్యి. యాంత్రికంగా చేయొద్దు, మెకానికల్ అయిపోతుంది. యాంత్రికలు ఉంటే ఏమంటే హృదయ శుద్ధి ఉండదు. ఏదో వాడు చెప్పాడు, నేను చేస్తున్నాను. వాడికి ఏదో ఫలితం వచ్చింది, నాకు వస్తుందేమో, ఏ పొట్లు ఏ పాము ఎందుకు కొంచెం కూడా పెట్టి ఒక నష్టం పెడితే పోయా. అంతేనా? ఇంకేముంటుందా? మీ అమ్మ చెట్టు నమస్కారం పెట్టమన్నదా? చెట్టు తిరగమన్నదా? ఎప్పుడన్నా తిరిగావా? ఎందుకు చెట్టు దండం పెట్టాలా? అడిగావా అమ్మనే?
అలాగే ఉంటుందా? ఎందుకు ఒక చెట్టుకి దండం పెట్టేది ఏ లాగా తెప్పించుంటే పలుకుతుంది అంటుంది. ఆ అమ్మగారు చల్లటి గాలి వేస్తుంది, ఒక చిన్న పదం వదిలే. చెట్టు ఏది పూజించేది? ఏదో ఒక ఓంకారానో ఆకారాన్ని పూజించమని చెప్పానంటే చెట్టు పూజించేవాడు అజ్ఞానులు అంతే. చెట్టును పూజించేవాడు, పుట్టను పూజించేవాడు, రాత్రి పూజించేవాడు అజ్ఞానుడా జ్ఞానులా? చెప్పు నాకు ఉన్నాడు మా పాప చెప్పాలి. చెట్టును పూజించేవాడు అజ్ఞానులా జ్ఞానులా? పుట్టను పూజించేవాడు కూడా అజ్ఞానులా జ్ఞానులా? ఇవన్నీ పూజించేది అసహ్యంగా అనే ఆలోచన నీకు వచ్చిందా రాలేదా? మరి రాకుండా పుట్ట పాలు పోతున్నా పోయా, ఎందుకు పోయా ఆ పుట్ట పాలు? పాలు పుట్టింది పాలు తాగుతుంది కాబట్టి. దానికి అర్థం ఉందండి. పుట్టలో పాలు ఎందుకు పోయాలనే దానికి అర్థం ఉంది, పారమార్థం ఉంది. సరే చెడుతానికి వస్తాం. మనకి ఎవరైనా కనీసం బస్సులో వస్తామని ట్రైన్లో వస్తామంటే ఒకటి సీట్ ఇచ్చాడు అనుకోండి, నిలబడి ఏమంటావా? థ్యాంక్ యూ అంటాం. అంటే కృతజ్ఞతాభావం. ఎంతసేపు కూర్చుంటాం? గంట కూర్చుంటాం, 2 గంటలు కూర్చుంటాం. మరి మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, విషవాయువు వదులుతున్నాం, అది దాన్ని తీసుకుంటున్నాం. మనకేమి ఇస్తుంది? దాని థ్యాంక్స్ చెప్పండి. అందుకు చెట్టు పూజించారు. అలా పూజించబోతున్న కృతజ్ఞత అవుతావు, పొందుతున్నావు. కానీ థ్యాంక్స్ చెప్పడానికి సీడీలో థ్యాంక్స్ చెప్తున్నావు. ఈసారి నిలబడడానికి కారణమవుతున్న చెట్టు, మరి దాని థ్యాంక్స్ చెప్తాను ఆలోచన లేదా? చెట్టు పూజించబాకండి, అది మూఢనమ్మకం అంటాడు ఒకడు. వాడిని మనం ఫాలో అవుతాం. నిజమే కదా? సైన్స్ అవునా? కానీ ఇదే సైన్స్ వేరు, స్పిరిచు వేరు ఒక ఏమి కాదండి. సైన్స్ స్పిరిచు రెండు ఒకటే. కాబట్టి ఆ శక్తికి చైతన్యం ఉందని అంటాడు, ఆ చైతన్యం అంతటా ఉందంటాడు స్పిరిచువల్. ఆ పవర్ అక్కడే ఉందంటాడు సైన్స్, ఆ పవర్ అక్కడే కాదు అంతటా ఉందంటాడు స్పిరిచువల్. ఇట్లా ఆలోచించాలి. ఇప్పుడు 5 మనకు వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు డైవర్షన్ కాకూడదు కదా. 5 ఒత్తులతో నిలబెట్టేది. ఒత్తి అనేది జీవుడు, జీవుడు అంటే ప్రాణం. 5 ఒత్తులు పంచ ప్రాణాలు. నా పంచ ప్రాణాలని నీకు అర్పిస్తున్నా. అందులో ఏం పోస్తున్నావు? నూనె పోస్తున్నావు. నూనె అనేది సంస్కారం. ఆ దీపం అనేది నా దేహం, ప్రమిద దేహం. ఒత్తి జీవుడు, నూనె సంస్కారం, జ్ఞానం వచ్చి వెలిగించేది జ్ఞానం. నా పంచప్రాణాన్ని నీకు అర్పిస్తున్నా అని 5 ఒత్తులు. 4 ఒత్తులు నాలో ఉన్న ఇవి ఉంటాయి. అహము, అహంకారము, దేహము 4 ఉన్నాయి. ఆ 4 చిత్తము, ఇవన్నీ బుద్ధి నీకు అర్పిస్తున్నా. కామ, క్రోధ, లోభం, అది సరే, అది కూడా చెప్పుకోవచ్చు. అది కూడా చెప్పుకోవచ్చు. అంటే చిత్తవృత్తులు అంటారు. అందుకని అహము, బుద్ధి, మనసు, దేహము ఈ 4 నేను కల్పిస్తున్నా. 3 ఒత్తులు పెడుతున్నా. అంటే ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి వ్యవస్థలు. ఇది 3 కాలాలు నేను ఈ విధంగా జరగాలి. మన భావం అండి, విషయం చెప్పుకుంటున్నామండి. దీనికన్నా పెద్ద భావం చాగటి కూడా సరే చెప్తాడండి. మనం పని చెప్పుకుంటున్నాం. 2 నువ్వు ఏ పైసా శ్రద్ధాసభలు బాబా చెప్పినట్టుగా. 1 ఏకత్వం కలిగి ఉండు. దీపం అంటే ఎవరు? శివస్వరూపం. దీపం అన్ని దిక్కులా వెలుగుందా? ఒక దిక్కు ఉందా? అన్ని దిక్కులు ఉంది. అందుకనే శివస్వరూపం. శివుడు మాత్రమే 5 వైపుల నుంచి పూజించగలం, ఇంకెవరు పూజించలేము. అంటే శివలింగం ముందు వెనకల పక్క అందరూ చూస్తాను కదా. కాబట్టి ఆ దీపం అనేది శివస్వరూపము అనే భావంతో దీపం వెలిగించు. ఈ భావం కలిగించాలి. ఈ సాధనలో గొప్ప వివేకం చెప్పుకున్నాం కదండి. అలాగే ఈ సాధన వివేకం కాబట్టి ఆయన అటు వెళ్ళినప్పుడు 5 ఒత్తులతో ఆయన పాదస్పర్శతో కలిగిన ఆ మెట్ల మీద ఈ దీపాలు పెట్టేది. నాకు ఈ భావం అంటే పాదాలు ఆశ్రయించినట్లు లెక్క. అక్కడ పాదాలు లేవు, కానీ ఆ స్వచ్ఛత పునీతమైంది కదా ఆ దేశం, ఆ ప్రదేశం. అందుకని నీ పాదాలకు అర్పిస్తున్నా, నా పంచప్రాణానికి అర్పిస్తున్నా. ఎందుకంటే పాదాలు శ్రేష్టం కాబట్టి.
ఎందుకంటే ఒక జాలరి చేపలు పట్టేవాడు వల చేశాడు అనుకోండి, వాడి కాళ్ళ కింద చేపలు వల్ల పడవు. చూసావు ఇప్పుడు చేపలు వల వేసినప్పుడు మమ్మల్ని చూడు, ఏమిటి వల చేయాలనుకోండి, వాళ్ళకి దూరంగా చేస్తాడు కదా, అప్పుడు దూరంగా చేపలు పడతాయి, అలా కాళ్ళ చేపలు పడవు. అందుకే భగవంతుడి పాదాలు ఆశ్రయిస్తే మనం లౌకికమైన వల్ల చిక్కుకోము. కాబట్టి నీ లౌకిక చిక్కుకోవడం కోసంగా ఈ నడే పాదాల్లో నేను నీకు నా పంచప్రాణాలు అర్పిస్తున్నాను. ఇది సర్వసమర్పణ అంటే, శాస్త్రాంగ నమస్కారం అంటే ఇదే. అది చెప్పడమే ఈ సాధన ఉద్దేశం అంటే. ఇట్లా ఒక్కొక్క భక్తురాలలో ఇంకా ఉంది. ఈ జీవితం అద్భుతం. చివరిలో వస్తుంది, ఈమె చనిపోతే 3 రోజులు శ్లోపల శవం ఉంటుంది, దుర్వాసన పడితే తప్ప తెలియదు. కాబట్టి తెలియదా ఎందుకు అలా చేశాడంటే దానికి ముందు వస్తుందండి. అంటే రేపు అంటే గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం ఈ గ్రంథం, మంగళవారం ఒక మహాత్మురాలిది, బుధవారం సాయినాథ్ ఏం చెప్పాడు ఆ ప్రబోధామృతం, ఆయన చెప్పిన సూక్తుల్లో ఏం భావం ఉంది ప్రతి బుధవారం. ఇది కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క చరిత్ర నిజంగా రాధాకృష్ణమయ్యి ఎంత గొప్ప సాధన కావాలంటే ఈ దానిలో మనం అలవర్చుకోవాల్సింది ప్రతిరోజు మళ్ళీ పెట్టిన మన మనసు శుభ్రం చేసుకోవడం. అదొకటి చేసుకున్నా చాలా మన జీవితం ధన్యం. 2, మనం ఎవరిని చూసినా మన ఇష్టదైవం ఆరోపణలు దర్శనమిచ్చాడు. అందుకే బాబా కూడా ఎవరు కులదైవాన్ని మన ఇష్టదైవాన్ని పూజించమన్నాడే కానీ నన్ను పూజించమని బాబా ఎక్కడ చెప్పడా. అంటే మన కులదేవతను మర్చిపోకూడదు, మన ఇష్టదైవాన్ని మర్చిపోకూడదు, వాళ్ళే ఈ రూపంలో నాకు దర్శనమిచ్చారు అనే భావనే ఉండాలి. అంటే ద్వైతం లేదు, అద్వైతం ఉన్నది ఒకటే, ఆ ఒకటి నువ్వు గ్రహించు అని చెప్పడమే భరద్వాజ మాస్టర్ యొక్క ఉద్దేశం అండి. అందుకే ఈ సాయి సన్నిధి గ్రంథం ద్వారా మనకి బాబాను సేవించిన భక్తుల యొక్క ఆంతర్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండడానికే ఈ సత్సంగం ప్రయోజనమే అది. ఇప్పుడు మనం తెలుసుకుంది 2 పేరాలే. ఇవన్నీ చెప్పకుండా మనం చదువుకుంటే వెళ్ళిపోయింటే ఏముంటుంది, ఏదో చెప్పాడు, కథ చెప్పాడు, ఏదో వాగినాడు, ఏదో రథం రమ్మన్నది కాబట్టి వచ్చాము, ఏదో ప్రసాదం పెట్టారు, భజన బాగా జరిగింది. వచ్చిన దానికి ఉపయోగం ఉండాలి. ఇప్పుడు ఈ 1 గంటన్నర ఇక్కడ రాకపోతే మనం సినిమా చూసుకోవచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, సీరియల్స్ చూసుకోవచ్చు, దాన్ని వదులుకుని వచ్చాం కదండి. అంతకన్నా ఎక్కువ విషయం ఉంటే ఫలితం ఉంటుంది, లేకపోతే పోయాను అనవసరంగా ఏం అర్థం కాల అనుకోమండి. కాబట్టి అర్థమైనది చెప్పడానికి ప్రయత్నం చేశాను అంతే, ఒక్క వాక్యం కాదు. ఇప్పుడు మనకు అర్థం ఏంటంటే పరిశుభ్రంగా ఉంచుకోవడము, మన ఇంటి తర్వాత పక్కన పోయకుండా ఉండడము, ఇట్లాంటివి. ఇదే ఆనందం ఉంటుంది అంతే. ఆనందమే బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మ పదం మాత్రం కదండి, తన అర్థం ఇదే. ఆనంద బ్రహ్మ కూడా ఎవరు ఇచ్చుకోవచ్చండి, కనపడుతుంది దానికి కూడా. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క సత్సంగంలో, అందుకే నిరంతరం సత్సంగం మనసుని మళ్ళీ పెట్టడానికి వివేకాన్ని చెప్పినట్టుగా నీ మనసుకి ఎంత జ్ఞానాన్ని అందిస్తావో అంతగా నీకు ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానమే ఈ దేహం విడిచిపోయినా తిరిగి జన్మలో ఈ సంస్కారమే మనకు వస్తుంది, వేరేది కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో నా భావాలు ఏదైతే ఉందో అదే భావాలే నేను జన్మకు వస్తుంది అంతే. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. కాబట్టి దీని కృష్ణుడు చెప్పాడు, నువ్వు శరీరం వదిలిపెట్టేటప్పుడు నీ మనసు ఏ చింతనలో ఉన్నావో ఆ శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తావు. మన ప్రమాణాన్ని చెప్పింది అంతే. మన ప్రతి పనికి కూడా ఫలితం ఉంటుంది, చెడుకి చెడు, మంచికి మంచి. కాబట్టి మనకి గ్రహించవలసింది ఏంటంటే సత్యాన్ని గ్రహించు, అసత్యాన్ని విడనాడు. మీరు చెప్పాడు, లేవండి మేల్కొనండి, మనసును లేపు, అలర్ట్లో ఉండు, లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండు. గతం గురించి బాధపడవచ్చు, భవిష్యత్తు గురించి భయపడవద్దు, వర్తమానంలో ఉండి ఆనందించు. ఆ సత్యాన్ని తెలిపేదే ఈ సాయి గ్రంథం. స్వస్తి. శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।